వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగబోతున్నటువంటి టీ20 ప్రపంచ కప్కు సంబంధించినటువంటి ఆటను భారత్లో ఆడేందుకు పూర్తిగా విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు పూర్తిగా భారత్ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో కేకేఆర్ తరపున బంగ్లాదేశ్ క్రీడాకారుడిని కేకేఆర్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం, ఆ తర్వాత అతన్ని వెనక్కి పంపించాలంటూ కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లను అసలు మన ఐపీఎల్లో ఆడనివ్వకూడదు అంటూ కూడా డిమాండ్లు వచ్చిన తరుణంలో బీసీసీఐ రీసెంట్గా ముస్తఫిజుర్ రెహమాన్ని కేకేఆర్ టీం నుంచి రిలీజ్ చేయాల్సిందిగా బీసీసీఐ కూడా ఆర్డర్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతం అతను ఐపీఎల్ టీం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ క్రీడా బోర్డు ఏదైతే ఉందో క్రికెట్ బోర్డు ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. పూర్తిగా తమ క్రీడాకారుణ్ణి ఐపీఎల్ నుంచి తొలగించడం పట్ల, ఈ రకమైనటువంటి వైఖరిని అవలంబించడం పట్ల తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏకంగా టీ20 వరల్డ్ కప్లో మేము ఆడేది లేదు భారత్లో అంటూ కూడా దానికి సంబంధించినటువంటి కంక్లూజన్ ఇచ్చారు. రాబోయే టీ20 ప్రపంచ కప్లో భారత్కు వెళ్ళకూడదంటూ కూడా బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ యువజన క్రీడల శాఖ సలహాదారులు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 9.20 కోట్లకు కొనుగోలు చేసినటువంటి పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ సూచనల మేరకు జట్టు నుంచి తప్పించారు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ముస్తఫిజుర్ను భారత్లో ఆడనివ్వకూడదని పలువురు డిమాండ్ చేయడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవడంతో చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవడంతో ఎట్టకేలకు బీసీసీఐ తలొగ్గింది. రేపొద్దున ఐపీఎల్లో కాదని ఆడిపించినా కూడా గ్రౌండ్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి బీసీసీఐ ముందు జాగ్రత్తగా అతన్ని మరలా తిరిగి ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయాలంటూ కూడా కేకేఆర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక దీనిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. రీసెంట్గా భారత పర్యటనను బహిష్కరించాలని కూడా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆసిఫ్ నజ్రుల్ ఫేస్బుక్ ద్వారా స్పందిస్తూ భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్నటువంటి దూకుడు విధానాల వల్లే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాంట్రాక్టు ఉన్న ఆటగాడికే అక్కడ అనుమతి లేనప్పుడు మా జాతీయ జట్టుకు అక్కడ రక్షణ ఉంటుందని మేము భావించడం లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టులో తమ ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఫిబ్రవరిలో కోల్కతా, ముంబై వేదికగా జరగవలసినటువంటి బంగ్లాదేశ్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లిఖితపూర్వకంగా కోరుతామని కూడా ఆయన తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి 17 మధ్య బంగ్లాదేశ్, వెస్టిండీస్ తోటి, అదేవిధంగా ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్ తోటి 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెటర్లను అగౌరవపరిస్తే సహించేది లేదంటూ కూడా స్పష్టం చేశారు నజ్రుల్. బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారాలను కూడా తక్షణమే నిలిపివేయాలని కూడా సమాచార ప్రసారాల శాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో ఏదేమైనా కూడా రెండు దేశాల మధ్య ఇప్పుడు క్రికెట్కి సంబంధించినటువంటి సత్సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్ని ఎలా అయితే మనం అవాయిడ్ చేస్తున్నామో, పాకిస్తాన్ని ఏ రకంగా అయితే క్రికెట్ నుంచి దూరంగా పంపించి వారితో సిరీస్లు ఆడకుండా పక్కన పెట్టాము, ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాలి. బంగ్లాదేశ్తో ఏమాత్రం కూడా క్రీడలు వారితో ఆడాల్సిన పని లేదంటూ కూడా చాలామంది ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్తో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వారికే నష్టం చేకూరుస్తుంది, వారి క్రికెట్ బోర్డుకి నష్టం చేకూరుస్తుంది, వారి దేశ క్రీడారంగానికే నష్టం చేకూరుస్తుంది తప్ప భారత్కు వచ్చేటువంటి నష్టం 0.1% కూడా లేదంటూ కూడా క్రీడా దిగ్గజాలు కూడా చెప్తున్నటువంటి సందర్భంలో తాజాగా బంగ్లాదేశ్ క్రీడల మంత్రిత్వ సలహాదారులు చేసినటువంటి ఈ కామెంట్స్ పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భారత్ నుంచి. ఇక దీని పట్ల బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుంది, ఐసీసీకి ఒకవేళ లెటర్ రాస్తే బంగ్లాదేశ్ వేదికలు మార్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే బీసీసీఐ నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఇచ్చినట్టు కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వేదికలు మార్చేటువంటి పరిస్థితి లేదు, ఇప్పటికిప్పుడు అదంతా కూడా కుదరనటువంటి విషయం అంటూ కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ మరి మొత్తానికే ఆడకుండా ఉంటుందా, లేకుంటే వేదికలు మార్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి సైలెంట్గా వచ్చి ఇండియాలో ఆడి వెళ్తుందా లేదా అన్నది చూడాలి.